ధ్యానము అనేటటువంటి మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత మనిషి జ్ఞాని కావాల్సిందే. మన లోపల దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. మీ లోపల ఉండేటటువంటి దేవుడికి మీరు రోజు చక్కని మురిగిపోయిన దండలు, చిరిగిపోయిన చీరలు కడతారండి? ఎప్పుడైనా కడతారా? దేవాలయంలో ఎప్పుడైనా దేవుళ్ళకి అట్లా కడతాను చూస్తామా మనం? మురిగిపోయిన దండలు, చిరిగిపోయిన చీరలు, అక్కడ అంతా మట్టి అంతా పడేసి ఉంటే ఉంటుందా అట్లా? మనం ఏం చేయాలి? తుడిచేసేయాలి. ఊడుస్తుంటే కూడా అక్కడ నొప్పి అవుతుంది, అవునా? మట్టి పడ్డప్పుడు దాన్ని తుడిచేస్తుంటే అక్కడ మాత్రం నొప్పి కాదా? అయినప్పటికీ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మూలలకు కూడా కొద్ది చేరి ఉంటుంది. ఆ మూలల నుంచి కూడా మొత్తం మట్టిని తీసేయాలి, నీళ్లు కొట్టాలి గట్టిగా. అప్పుడు కానీ క్లీనింగ్ అనేది మొదలవుతుంది. ఆ క్లీనింగ్ అనేటటువంటిది ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మన వికాసం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. మన లోపల ఉండేటటువంటి ఏ దైవానికి అయితే మనము నిరంతరము పరిపూర్ణమైనటువంటి సువాసనలతో కూడుకున్నటువంటి దండలను, అద్భుతమైనటువంటి వస్త్రాలను కట్టుకుంటూ ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా తీసిపారేసి చక్కని ధూపదీప నైవేద్యాలన్నీ కూడా పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు దేవుడు అంటే మనమే, ఇంకెవరు దేవుళ్ళు ఉండరు. ఈ అజ్ఞానం అనే భావన ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో మనకి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఇంట్లో మట్టి పడింది అనుకోండి, ఏం చేస్తున్నారంటే పైనుంచి ఇంకో ఇటువంటి తివాచి ఒకటి వేసేస్తున్నారు, కనపడకుండా ఉండాలి, లోపల ఎక్కడ బాగాలేదు. మీ ఇంట్లో సోఫా పాడైపోయింది అనుకోండి, ఏం చేస్తున్నాడు వాడు? వచ్చేసి ఆ చిరిగిపోయిన దాన్ని తీసేసి కొత్తది వేడు, ఆ చిరిగిపోయిన దాని నుంచి ఇంకోటి కవర్ వేస్తాడు. నా లోపల బనీన్ చినిగింది అనుకోండి, పైనుంచి ఇది కవర్ చేస్తుందిగా పర్వాలేదు అనుకుంటుంటాం. లోపల ఏదైనా మచ్చబడింది అనుకోండి, ఎవరికి కనపడట్లేదుగా, నో ప్రాబ్లం అనుకుంటాం. ఇక్కడ కనపడితే మాత్రం అందరూ కనపడుతుందని ఏదో దాచుకోవడానికి ట్రై చేస్తాను. ఎన్ని రోజులు దాచుకుందాం ఇట్లా? నా లోపల ఉండేటటువంటి మరకలను నేను పరిపూర్ణంగా క్లీన్ చేసుకోవడం మొదలు పెడితేనే కదా నాకు పరిపూర్ణమైనటువంటి విజ్ఞానము, జ్ఞానము అవి వెళ్ళిపోయేటటువంటి వాడిని. నా మార్గంలో నేను వెళ్ళకూడదా? ఇంకెంతకాలం ఉందాం ఇట్లా? పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితికి వెళ్ళిపోవాల్సిందే మనిషి. ఆత్మానందాన్ని పొంది తీరాల్సిందే. ఆత్మానందం పొందాలంటే అద్భుతమైనటువంటి మార్గమే ధ్యానం. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనిషిని వేదనకు గురి చేస్తూనే ఉంటుంటాయి. కష్టాలన్నీ నాకే వచ్చాయని చెప్పేసి అనుకునేటటువంటి మనుషులే చాలామంది ఉన్నారు. చాలామంది కష్టము ధ్యానం చేస్తే పోతుందేమో అనుకుని వస్తున్నారు, కానీ ధ్యానం చేస్తే కష్టం పోదని నేనేం చెప్పట్లేదు. కానీ ఆ విషయం ఏదో అర్థం కావాలి ఫస్ట్. ఎట్లా పోతుంది? ధ్యానం చేయటం ద్వారా ఇది ఎట్లా రిమూవ్ అయింది? సమస్యను ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం మార్చాలి మనం. నేను ఇంతున్నాను, సమస్య ఇంత పొడుగు కనపడుతుంది. నేను ఇంత అయితే సమస్య ఇంత అవుతుంది. నా లోపల ఉండేటటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా నా లోపల ఉండేటటువంటి ఏదైతే కర్మల వైపు నా మనసు ఎప్పటికప్పుడు లాగబడుతుందో దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోతున్నా కొద్దీ నా ఎనర్జీ పెరుగుతుంది, నేను శక్తివంతుడిని అవుతాను. నేను ఎప్పుడైతే శక్తివంతుడిని అవుతున్నానో ఆ సమస్య ఇంతేనా, ఓకే, నో ప్రాబ్లం. ఇంతకుముందు ఒక 10,000 రూపాయలు కావాలి అని చెప్పేసానంటే 10,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి అనుకునేటటువంటి జీవితం ఉంటే తర్వాత రోజుల్లో కొంతకాలం ఇట్లాగే కనుక మీరు థాట్ ప్రాసెస్లో మార్పులు తీసుకొస్తే 10 లక్షలు కావాలండి, 10 లక్షలు సరిపోతాయా, ఇంకేమైనా కావాలా అని అడిగేటువంటి స్థితికి వస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ? నాలో ఉన్న ఎనర్జీనే కదా. మరి నాలో ఉండేటటువంటిది నేను ఎందుకు గమనించలేకపోతున్నాను? వచ్చిన సమస్య ఒక్కటే. ఉదాహరణకు అందరూ హృదయస్థానం లోపల ఒక ఆత్మ ఉన్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా ఆత్మే, చుట్టూ ఆత్మే అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను నేను. మన చుట్టూ ఒక హృదయం లోపల ఒక ఆత్మ ఉంది, దాని చుట్టూ ఒక రౌండ్ లోపల ఒక మనస్సు ఉంది అని చెప్పేసి ఊహించుకోండి. ఇది ప్రతి సెల్లో ఉంటుంది. నేను ఉదాహరణ కోసం అవుట్లుక్ అందరికీ ఏర్పడాలని చెప్పేసి చెప్తున్నాను. ఒక రౌండ్ ఆత్మ, దాని చుట్టూ ఉండేటటువంటి రౌండ్ శరీరం, మనస్సు. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నాను అన్నారనుకోండి, ఎనర్జీనే కదా కళ్ళతో చూసేది, శక్తే కదా చూసేది. చూసేటప్పుడు లోపలిది వచ్చి చూడాలి అంటే దానిపైన పొర వచ్చి ఫస్ట్ చూస్తుంది. నా కళ్ళకు ఇట్లా కనపడుతుందండి అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని నేను చూస్తున్నాను, నాకెవరైనా పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర పోయి మొహం ఇట్లా చూస్తుంది వెంటనే. అంటే నాకు తెలిసిన అనగానే వెంటనే రిఫ్లెక్షన్ వస్తుంది నాకు.
లేకపోయేటట్టయితే నా భావన నా మాట అందరిలోకి డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నా మనసు నా చెవులు రిక్కించి వింటున్నాయి, రిక్కించి వినటం, గట్టిగా వినటం అంటే చెవులు వింటాయా, మనసు పోయి చెవుల ద్వారా వింటుందా? నాలుక రుచి చూడాలనుకోండి, నోట్లో ఏదో పదార్థం పెడితే ఇది బాగాలేదా బాగుందా అని అనుకోండి, ఇట్లా నోట్లో వేసుకుంటాం అంటాం. ఈ పదం అనేటప్పుడు ఏమైపోయింది, చెవులు ముక్కు అంతా మూసుకుంటే కానీ దాని రుచి మనకు అర్థం కాల. ఈ మనసు వచ్చి నాలుక మీద పనిచేయాలి. పని చేసినప్పుడు మరి మనసు ఏం చెప్తుంది, తనకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో చూసి ఇది బాగుంది బాగాలేదని చెప్తుంది. ఇది పుల్లగా ఉంది మనకు నచ్చదు, ఇది మనది కాదు, ఇది తీయగా ఉంది ఇది మనది, ఇది కారం ఇది మనది, ఇది స్పైసీ ఇది కాదు అని చెప్పేటటువంటి స్థితి మనకు వస్తుంది. మరి అదే వీరిని అడిగాను అనుకోండి, ఇది నాకు బాగాలేదండి, ఇది అదే బాగుందని అంటాడు. ఇది మేము మనసు చేయించేటటువంటి మనకు ఉండేటువంటి సహజ లక్షణం. కానీ ఏదైతే సహజ లక్షణాలుగా మనం భావన చేస్తూ మనసు నిండా ఇవి గుణాలన్నీ పెట్టుకుంటూ ఉంటున్నామో, ఈ సహజ లక్షణాల నుంచి నెమ్మదిగా పరిపూర్ణంగా ఆ మరకలన్నింటినీ కూడా మనం తొలగించుకునే ప్రయత్నం మొదలుపెట్టేటట్టయితే, మనం చేసేటటువంటి ధ్యానం ద్వారా, చేసేటటువంటి శుద్ధి కార్యక్రమం ద్వారా క్రమక్రమంగా అన్నీ దూరం జరిగిపోయి విశ్వ తేజస్సు భావన మనకు ఏర్పడుతుంది. ఆ భావనకి ఈక్వలెంట్గా వచ్చినప్పుడే ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది.